ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల పురస్కరించుకొని మీరాలంమండి శ్రీ మాంకాళేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో శాకాంబరి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహంతో పాటు ఆలయానికి 15 క్వింటాళ్ల వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా గాజుల అంజయ్య మాట్లాడుతూ శ్రీ మాంకాళి దేవాలయం ప్రతి ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. అమ్మవారి గుడి నుండి ఇక్కడ పట్టు వస్త్రాలు, సారే ఆ దేవాలయం సిబ్బంది మొత్తం వచ్చి ఈవోతో సహా ఇక్కడ వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. శనివారం నాడు అమ్మవారికి పులంగి సేవ, 1,00,000 పుష్పాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆదివారం పొద్దున్న నుండి ఇక్కడ బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఆదివారం పొద్దున్న 11 గంటలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం మీరాలంమండికి పట్టు వస్త్రం సమర్పించడం జరుగుతుంది. 2 గంటలకి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం 12 గంటలకి అమ్మవారికి ఏకాంత సేవ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సోమవారం నాడు పొద్దున భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 3:30 గంటలకి ఇక్కడ అమ్మవారిని ఘటం ఊరేగింపు ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది. ఈ ఊరేగింపు మీరాలంమండి, అలిజాకోట్ల, చార్మినార్, గుల్దార్ హౌస్, పత్తర్గట్టి, ఢిల్లీ దర్వాజా, న్యాయపూల్ వద్ద పరిసమాప్తం అవుతుంది. ఇకపోతే శాకంబరి ప్రత్యేకత, హైదరాబాద్నే మొట్టమొదటిసారిగా శాకంబరి తీసింది ఈ మహాంకాళేశ్వర దేవాలయం మీరాలంమండి. దీని 1805వ సంవత్సరంలో ఇక్కడ మీరాలంమండి అప్పటి నిజాం ఏర్పాటు చేయడం జరిగింది. 1809వ సంవత్సరంలో ఈ గుడి మా పూర్వీకులు అప్పుడు స్థాపించారు. అప్పటి నుండి ఇక్కడ శాకంబరి పూజ చాలా ఘనంగా జరుగుతుంది. రైతులు కానీ, వ్యాపారులు కానీ, అదేవిధంగా దేవాలయం సభ్యులందరం కూడా ఇక్కడ శాకంబరి పూజ బ్రహ్మాండమైన అలంకరణతో శాకంబరి పూజ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవాళ నేటి ప్రసాదం కూడా కదంబం, అమ్మవారికి ఎంతో ప్రియమైన శాకంబరిలో నేటి ప్రసాదం కూడా కదంబం ప్రసాదం నైవేద్యం ఎక్కించి అందరికీ పంచడం జరుగుతుంది. దాదాపు 13 నుండి 14 కుంటల కూరగాయలు ఉన్నాయి. ఇంకా నాకు లిస్ట్ రాలేదు, ఇప్పుడు లిస్ట్ వస్తుంది. రాత్రి 10 కుంటలు అప్పటికి దాటిపోయినాయి. 14-15 క్వింటాలు ఉంటాయి. ఆ కూరగాయలతో కూడా అలంకరించడం జరిగింది.